స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. దయగల తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అతి సుందరుడా నీకు స్తోత్రం, 10,000 మందిలో కోరదగిన వాడా నీకు స్తోత్రం, పాపరహితుడా నీకు స్తోత్రం. సూర్యోదయం కాలం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థితిగలిగిన నామం కలిగిన వాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో మీ కృపను ఆశ్రయించడానికి ఇచ్చినటువంటి భాగ్యం కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ యొక్క రక్తము చేత మా సకల బలహీనతల్ని మీరు కడగండి. మీ సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ యొక్క మధుర గడ్డ మొదలుకొని ఈ క్షణం వరకు కూడా లోకంలో సంచరించి వచ్చిన మీకు ఆయాసకరమైన మార్గము మా యందు ఉంటుంది. మా తలంపులు, మా యొక్క చూపులు, మా హృదయ వైఖరి అయా ఈ లోకంలో, ఈ పాపలోకంలో మేము జీవిస్తున్నాము కనుక ఎన్నోసార్లు మీకు ఇబ్బందికరంగా మేము తలంచి ఉంటాము. మీకు ఇబ్బందికరంగా మీ యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మేము బ్రతికి ఉంటాము. మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడగండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మంచివారం అని కాదు మీరు మమ్మల్ని ప్రేమించింది, మీరు మంచివారు కనుక మమ్మల్ని ప్రేమించినారు, మీరు మంచివారు కనుక మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు, మీరు మంచివారు కనుక మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. మాలో ఏ మంచి లేదు, ఎటువంటి యోగ్యత మాలో లేనప్పటికీ దయగల దేవా, మీ ఉన్నతమైన కృపా వాత్సల్యతను బట్టి నన్ను మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకాయ నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు. నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రములు తండ్రి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మంచి కాపరి, ప్రధాన కాపరి నీకు వందనాలు తండ్రి. మా పోషకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మా జీవముకు ఆధారమైన దేవానికి స్తోత్రం. నేను పండుకొని నిద్రపోయి లేచిదను, నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడని సెలవిచ్చినటువంటి దావీదు ద్వారా మేము కూడా ప్రభువా ఈరోజు అదే మాట పలుకుచున్నాము. ఇవే కోజామున లేవగలిగినామంటే మీ కృప. నీకు వందనాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. Thank you, Holy Spirit, Lord. Hallelujah, 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 hallelujah. స్తుతి 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 స్తుతి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మీ యొక్క కృపలో, మీ యొక్క కృపలో, మీ యొక్క రక్తము చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుక నీకు స్తోత్రం. మీ యొక్క రక్తంలో మా యొక్క జన్మ కర్మ పాపములను కడిగినందుకు నీకు స్తోత్రం. నడెత్తి మొదలుకు నడి కాలు వరకు మమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసినందుకై నీకు స్తోత్రం. పరమ వైద్యుడిగా దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం. మా యొక్క తలంపుల్ని మీరు ముట్టినారు, మా యొక్క అంతరింద్రియంలో మీరు ముట్టినారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ఆత్మతో పాటలు పాడ, నీ కృపలే నాకు హేతువులాయెను. నా ఆత్మతో పాటలు పాడ, నీ కృపలే నాకు హేతువులాయెను. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను.
అయ్యా ఈ యొక్క ఘనమైన నామానికి నీకు వందనాలు చెల్లిస్తూ మా యొక్క రక్షణ, నిరీక్షణ, ఆధారము నీవు తండ్రి. అయ్యా నీకు వందనాలు, వందనాలు. నిత్య నిబంధన మాతో చేసిన మా తండ్రి నీకు స్తోత్రాలు. నిత్య నివాసముగా కట్టబోటకాయ మీరు మమ్మల్ని పిలిచినారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. మాకు విరోధంగా రూపించబడుతున్న సకల ఆయుధములను నిర్వీర్యము చేస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దైవమా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరితిగా దేవుని నామని గణపరుస్తూ శ్రేష్టమైన ప్రార్థన విన్నపాలని బట్టి మనం ముందుకు సాగుదాం. మరి అనుదినము ప్రభుత్వంలో మనం వేడుకుంటున్నాం. నశించిపోతున్న అనేక మంది లోకంలో ఉన్నారు. దేవుని ప్రణాళికలో ఉన్నవారిని దేవుడు తన చిత్తానికి, మరి రక్షణ ప్రణాళికలోనికి నిర్ణయించబడ్డ వారిని నడిపించినట్లుగా మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ క్రూసైడ్స్ జరుగుతున్నాయి కనుక ఆయా స్థలంలో స్వార్థ వర్తమానం విన్నటువంటి అనేక మందిలో దేవుని కార్యం జరుగునట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొత్త విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు. కొత్త వారిని పంపము దేవా అని మనం వేడుకుంటున్నాం. దేవుని చిత్తంలో గొప్ప దైవజనులు ఎత్తబడాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగిన వారు దేవుడు లేవనెత్తి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా రక్షింపబడిన వారు సత్యమందు ప్రతిష్ఠించబడాలి అని యేసు ప్రభు ప్రార్థించినాడు. అదే ప్రార్థన నేటి దినంలో మనం కూడా కలిగి ఉన్నాం. అనేక మంది అసత్య బోధనలో, సత్య సిద్ధాంతాలలో కొనసాగుతున్న వారు ఉన్నారు. వారందరినీ దేవుడు సత్య వైపుకు మళ్లించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య బోధను స్థాపించి నిర్వచించి నిరూపించినటువంటి ఏకైక సాహిత్యము భూమి మీద ఓపెన్ మినిస్ట్రీ సాహిత్యం. సో అయ్య గారి గ్రంథాలు అందరూ కూడా మంచి మనసుతో ధ్యానించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాలు ఇంకా అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడాలి. భూప్రపంచమంతా కూడా దైవజనుని యొక్క గ్రంథాల చేత దేవుడు నింపినట్లుగా కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనునికి మంచి ఆరోగ్యము, బలము, ఆర్థిక సమృద్ధి దేవుడు అనుగ్రహించాలని కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి మనం ముందుకు సాగుదాం. నా ఇద్దరు తమ్ముడు మొదట ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభుత్వం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగండ, గొప్ప తండ్రి, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయమందు గనుడా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మీ ఊపిరి కోసం మరొక దినాన్ని ప్రసాదించావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్షేమం ఇచ్చావు అయ్యా, మీ కృప చేత మమ్మల్ని బ్రతికించావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన సజీవుడా నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సమయమందు ప్రభువా తండ్రి, నేను స్తుతించున్నాము. మధ్యలోకి దిగి వచ్చిన దేవా, స్తుతుల సింహాసనమైన ఆశీర్వైన దేవా నీకు వందనాలు. మా స్తుతులను అంగీకరించినందుకు నీకు వందనాలు. మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా తండ్రి నాయన, పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా, దేవ తండ్రి నాయన, కొన్ని ప్రార్థన శలం పట్టుకొని ప్రార్థన సన్నిధికి పుస్తున్నాగా కృప చూపించండి, దయపాలించండి. ఆమె నెంపలగమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభువా తండ్రి నాయన, రక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారు నాయన. దినాన్ని అయ్యా తండ్రి దినాన్ని చూడలేక ఎందరో మరణించున్నప్పటికీ ప్రభావ తండ్రి దినాన్ని మేము ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. రక్షణ పొందిన వారు అనేకములుగా ఉన్నప్పటికీ ప్రభావ తండ్రి మరి సమయాలలో ప్రభావ తండ్రి ఎన్నో మీటింగ్స్ ప్రభావ తండ్రి జరుగుతున్నాయి నాయన. వారి చెవున చిన్న మాట పడిన ప్రభావం వారు మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. వారిని రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే స్వార్థ విని ప్రభావ నిర్లక్ష్యంగా ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్న వారైతే ప్రభావ ఒకసారి మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒక ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభావతని అయినా ప్రభా గొప్ప తన మీ చిత్తంలో ప్రభావతని నాయన మీ ప్రణాళికలు ఎవరైతే రక్షణ పొందాలని ఉన్నారో మరి మీ ముందే రక్షణలో నడిపించామని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావతని గొప్ప తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభాతని ఎందరో ప్రభాతని అవును తండ్రి అయ్యా మరి పోన్ చేస్తూ ఉన్నప్పటికీ ప్రభాతని నాయన తర్వాత తీసుకుంటాం బాప్తిస్మని అనేక మంది అంటూ ఉన్నవారు ఎందరో ఉన్నారు నాయన. అయ్యా తన నాయన వాళ్ళకున్న కళ్ళకున్న గంతలు తొలగించి వేసి ఆ భ్రమ నుంచి విడిపించి అయ్యాన్ని తొందర రక్షణ పొందాలి అని ప్రభాతం నాయన ఆ మనసు వారికి పుట్టించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రక్షణ పొంది ప్రభాతాన్ని అయినా సర్వసత్యాన్ని గ్రహించక అయ్యా లేఖన విరుద్ధమైన బోధలో ప్రభాతాన్ని కొనసాగుతూ అయ్యా తనైనా సత్య ప్రవక్తకు అయ్యా వ్యతిరేకంగా ఉంటున్న వారందరూ అనేకులుగా వారు కూడా కోకోలుగా ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా మీ చిత్తం అయితే ప్రభాతం మీ చిత్తంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ మీరు సర్వసత్యంలో నడిపించాలి. స్తోత్రాలు ప్రభాతాన్ని అయినా
లేఖన సారాంశమైన బోధలోకి నడిపించామని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాల ప్రభావ నాయన. ఆదిమ అపోస్తలులు బోధించిన బోధలోకి నడిపించామని ప్రార్థిస్తున్నాం. యెజబెల్ బోధలన్నీ కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, గొప్ప తండ్రి నీకు వందనాలు నాయన. సత్యము బహులోతుగా బహు దూరంగా ఉన్నది కనుక ప్రభావ నాయన. అయ్యా మరి ప్రభావ నాయన, దాన్ని గ్రహించుటకు మనసును అనుగ్రహించండి నాయన. దాని కొరకు పరుగులు తీయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ. అనేక మంది సేవకులుగా అయా మరి చలమని అవుతున్నప్పటికీ ప్రభావ సర్వసత్తాన్ని అంగీకరించే మనసు వారిలో లేకపోయింది నాయన. అయ్యా తండ్రి నాయన, వాళ్ళు అంగీకరించే ఆ మనసు లేక ప్రభావ అహంకారమైన మనసు ప్రభావం ఏలుతుంది ఆయన. వేస్తున్నాము నా అహంకారమైన మనసు తొలగించబడును గాక. అవి గంటగంటల చేత నరికి వేయబడును కాక అని ప్రార్థిస్తున్నాము. అయ్యా సత్యము వారి చేయవైపు రాగానే అంగీకరించే మనసు, అలాంటి శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభావ నాయన. పరిశుద్ధుడా ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క విశ్వాసం సర్వసత్వము నడిపించండి. యెజబెల్ బోధలు లేకుండా పోవును కాకని ప్రార్థిస్తున్నాం. లేఖన విరుద్ధమైన బోధలు లేకుండా పోవును కాకని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ లోకంలో ప్రభావతనైనా, ఈ లోకంలో ప్రభావతనైనా మీ రెండు రాగలకు ప్రభావ మార్గం సరళం చేస్తున్న మీ దాసుడు ఫ్రే గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా మీ దాసుని చేత మీరు రాయించుకున్న గ్రంథాల కొరకు నీకు వందనాలు. అయ్యా మీరు చెప్పిన మాట నెరవేర్చారు. నా దాసుడా నీ చేత నా గ్రంథాలు రాయిస్తానని చెప్పి ప్రభుత్వం రాయించారు. నీకు వందనాలు. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా చేయిస్తున్నారు. నీకు వందనాలు. అనేక మంది దాన్ని చదివారు. అనేక మంది అయ్యా అతను నేను సర్వశక్తిని తెలుసుకున్నారు. నీకు వందనాలు. మీరు మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు నీకు వందనాలు. ఇక ముందు ముందు కూడా అద్భుత కార్యాలు జరిగించి అనేక మంది సర్వశక్తులు మీరు నడిపించబోతున్నారు కనుక నీకు వందనాలు. అద్భుతమైన మీటింగ్స్ ఇంకా జరగబోతున్నాయి. నీకు వందనాలు ప్రభుత్వం. నేను మీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా మరి క్రిస్టమస్ మీటింగ్స్, సెమీ క్రిస్టమస్ మీటింగ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అద్భుతంగా జరిగించారు. ఎలాంటి ఆటంకాలు జరగకున్నట్లుగా పరిశుద్ధుడా మీ సత్య స్వార్థ వెలుడకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వెళ్తున్నా అయ్యా ప్రతి మీటింగ్లోని ప్రభు మీ సత్య స్వార్థ వెలుడకు సహాయం దయచేయండి. అనేక మంది మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు వందనాలు. అయ్యో ప్రేమ శిష్యులున్న ప్రతి సేవకుడు దీవించండి, అభిషేకించండి, కృపచేత బలపరచండి. మీరు అక్కడ పర్యంత వరకు ఎలాంటి అయా శక్తి ప్రభాతన బలము ప్రభాతన ఆర్థికంగా ప్రభాతం ఎలాంటి లోటుపాటు లేకున్నట్లుగా పరిశుద్ధుడా మీరే సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాలను దీవించండి, అభివృద్ధి పరచండి, నీకు వందనాలు. విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. అయా తను నేను నీకు వందనాలు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క సేవకుని మీరు ప్రభావ, ప్రతి ఒక్క సేవకుని కుటుంబాన్ని ప్రభావ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, క్షేమం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి అయ్యా ప్రతి ఒక్క సేవకుని మార్గం అందరిలో తోడుగా ఉండండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అయ్యగారిని కూడా మీ ఆత్మచేత నింపి బలపరిచి అభిషేకించి శక్తి చేత నింపి ఆరోగ్యంతో చేత నింపి మీ దాసులు బలపరిచి ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులను తొలగించి ఆర్థిక సహాయం చేత నింపి అయ్యా ధన సమృద్ధిని కలగ చేసి నడిపించమని జరిగించమని ప్రార్థిస్తూ మీరు మర్చిపోతే క్షమించి ప్రభు నా ప్రార్థన అంశాలను మీరు అంగీకరించారని నమ్ముతూ ప్రభు విశ్వసిస్తూ ప్రభు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మూల పితరుని పాప ఫలితమై దోష ఫలంబునా బ్రతుకు శిథిలమై మూల పితరుని పాప ఫలితమై దోష ఫలంబునా బ్రతుకు శిథిలమై పావన జీవన భగ్నుడైన గుణ
శ్రేష్టమైన నామం వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదముల చెంతకు చేరి మీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. ఏ పాటి వారము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిని మీరు ఆశీర్వదిస్తున్నారు. వారి జీవమును మీరు ఆశీర్వదించినారు. వారి బ్రతుకులో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ అయా మరి ఎడారి త్రోవలో మీరు మార్గం సరళం చేసినటువంటి దేవుడు. ఎడారిలో వారికి మన్నాను కురిపించినట్లుగా అయా మేము ఫలము దున్ని ఫలము కూర్చలేని మా జీవితాలు మీరు చేసిన వాగ్దానాలను బట్టి మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు. ఎన్నో వాగ్దానాలు మీరు మా ఇళ్ళ జరిగించినారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా స్తుతులకు అయా మీరు అంగీకరించినందుకై నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడిగా మీరు ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల పొంచి ఉన్న దుష్ట దురాత్మ చీకటి అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ శక్తి గల నామాన్ని బట్టి వాటి పాత్రలోకి చెదకదొక్కుతున్నాం. మా పాదముల కిందేసి తొక్కుమన్నా వేస్తూ నామములో ఆ దయ్యపు శక్తులను వ్యతిరేక శక్తులను చీకటి శత్రు సమూహములను మాకు విరోధంగా రూపించబడుతున్న సకల ఆయుధములను యేసుక్రీస్తు నామంలో పాత్రలోకంలోనికి విసిరివేస్తున్నాం. దేవా నీకు స్తోత్రాలు. దిగిరండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మా పక్షమున యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా మరి ఎన్నో చీకటి శక్తులు సత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దైవజనులకు వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా, సంఘాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలు సాతాను దయ్యపు అధికారం కింద పనిచేస్తున్నాయి. ఎన్నో రాష్ట్రాలలో అయా ఈరోజు సువార్త వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చినారు, చట్టాలు తీసుకొచ్చినారు. అయా వారందరినీ నువ్వు చూస్తున్నావు. నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎక్కడెక్కడ హింసిస్తున్నారో సంఘాన్ని వారందరినీ చూస్తున్నావు. అయా ఇదిగో ఉగ్రత పగ తీర్చుట నా పనిని మీరు సెలవిస్తూ వచ్చినారు కదా తండ్రి. అయా మీ యొక్క మాటను మేము నమ్ముచున్నాం. నువ్వు పగ తీర్చుకునే దేవుడు. మనుషులుగా మేము ఎవరిని ఏమి చేయలేము. నువ్వు సమస్తము చేయుటకు శక్తి గలవాడు. సమస్తము చేయుటకు అయా నువ్వు చాలిన దేవుడు తండ్రి. మీ ఉగ్రతను కనపరచండి. స్వార్థ విరోధుల మీద మీ ఉగ్రత కనపరచండి. ఇదిగో నా ప్రభువా, ఈ లోక దేవతలన్నీ గజగజ వణుకుతాయన్నావు మీ యొక్క రాకడలో. అయా ప్రస్తుత కాలంలో మా భారతదేశంలో జరుగుతున్నటువంటి చట్టాలు, చీకటి చట్టాల మీద మీ ఉగ్రత దిగివచ్చును కాక మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీద మీ యొక్క ఉగ్రత దిగివచ్చును కానీ ప్రార్థన చేస్తున్నాం. సువార్తకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి నాయకుల మీద మీ ఉగ్రత దిగివచ్చును కాక. సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏ రకమైన మనిషి అయినా, ఏ స్థితిలో ఉన్నాడు ఆయన, ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా శిక్షకు పాత్రుడు తండ్రి. మీరు దిగిరమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రం. అద్భుత కార్యాలు జరిగించండి దైవమా. నీకు స్తోత్రాలు. మరొకసారి మా ప్రాంతం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా మా ప్రాంతంలో ఎందరో నశించిపోతున్న వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మీరు కదిలించండి. ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించండి. దైవజనుల ప్రార్థనలు విని అయా మరి ఐంగిచో గారి ప్రార్థన విని మీరు దక్షిణ కొరియానంతా మార్చినారు తండ్రి. బిలిగిరామ్ గారి ప్రార్థన విని ప్రపంచంలో గొప్ప సేవకుడిగా మీరు వాడుకున్నారు. భక్సింగ్ గారి ప్రార్థన విని ఎన్నో అద్భుతాలు జరిగించినారు. ఏ దైవజనుడి ప్రార్థన మీరు విడకుండా ప్రతి దైవజనుడి ప్రార్థన మీరు విన్నారు. అయా వారంతా కూడా కేవలం మాలాంటి స్వభావం గల మనుషులే. ప్రార్థన విన్నావు, గొప్ప కార్యాలు జరిగించినావు తండ్రి. నీకు స్తోత్రాలు. మా ప్రార్థన కూడా వినండి. మా ప్రాంతంలో గొప్ప రివైవల్ మీరు కలిగించామని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నో అంశాలను అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. రవైరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దైవజనుడు ఓఫిరాయ్ గారిని జ్ఞాపకం దాసు మంచి ఆరోగ్యం, సత్తువ, బలం మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు. అయా మరొకసారి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క సందేశాలు వెళ్తున్నాయి, ప్రార్థన వెళ్తున్నాయి. ఎందరైతే ఆసక్తి కలిగి వేకు అని ఏకీభవిస్తున్నారు, చూస్తున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అయా మరి నవీంద్ర తమ్ముని శేషరావుని మీరు జ్ఞాపకం చూసుకోండి. ఇదిగో ఈ యొక్క స్థలాన్ని ప్రేమతో మాకు ఇచ్చిన కుటుంబాలు, హరీషణ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చూసుకోండి. అయా మోనన వాళ్ళ కుటుంబాన్ని, కాంతారావణ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి ప్రభు. క్షేమాన్ని దయచేయండి. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలన్నింటినీ మీరు కాపాడండి. మీ కంచి వేయండి. సత్య సంఘానికి అయా మరి సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం దీవించబడును గాక. ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడును గాక. నమ్మకంగా ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డని దీవించండి. నమ్మకంగా మారల్ సపోర్ట్ ఇస్తున్న బిడ్డని దీవించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దైవమా. మరొకసారి ఇంకా ప్రభావ నన్ను, నా కుటుంబాన్ని, ప్రత్యేకంగా నా తండ్రి పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డను మీ గాయపడ్డ ఆస్తులతో ముట్టండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీరు దయచేయండి. మేమన్నది కూడా ప్రార్థన చేస్తున్నాం. కొంత జ్వరంతో బాధపడుతున్నాడు, కుమారుని ముట్టండి. ఇప్పుడే ఇస్తున్నాములో ఆ జ్వరాన్ని గద్దిస్తున్నాం. పూర్ణ స్వస్థత మీద దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. నేటి దినమున
మరి మా యొక్క రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో అయా మరి స్థానిక సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండగా గ్రామ స్థాయిలో ఎందరైతే నీ బిడ్డలు నిలబడినారో మరి బరిలో ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. నిశ్చితానుసారమైన నాయకత్వం ఆ గ్రామానికి ఏ నాయకుడు అవసరం, ఆ నాయకుడు మీరు లేవనెత్తండి. నరుల ఆలోచన లేకములు ఏవో తీర్మానం ఇస్తే సెలవిస్తూ వచ్చారు. మీ చిత్తానుసారమైనటువంటి సర్పంచ్లు మీరు నిలబెట్టండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయా మరొకసారి కొద్ది నిమిషంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాను. నాతో మాతో మీరు మాట్లాడిన దినమంతటికి కావాల్సినటువంటి ఆత్మీయ బలం, ఆత్మ సంబంధమైన ఆహారం చేత మీరు మాకు అనుగ్రహించమని మరొకసారి మౌనం తగ్గించుకుంటూ మీ నామాన్ని చూస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవమానికి వందనాలు. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికల నుంచి ఒక చిన్న మాట చదువుకుందాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలలో మీరు పాలుపుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీలారా, స్వార్థను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొన విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా యొక్క అవసరము తీర్చుటకు సహాయపడితే. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిట్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రభునందు నాకు చింత ప్రియులారా, మరి దైవజనుడైనటువంటి పౌలు మనకు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఎందుకు పౌలును సీరియస్గా తీసుకోవాలి? ఎప్పుడు మీరు పౌలు గురించి చెప్తారేందండి? యేసుప్రభు గురించి మాట్లాడాలి. యేసుప్రభు సువార్త లేవా? యేసుప్రభు సందేశాలు లేవా? యేసుప్రభు ఎన్నో ప్రసంగాలు చేసిన కొండ మీద ప్రసంగం ఉంది. యాయురత్తకు జ్వరం నుండి తగ్గించింది ఉంది, పుట్టుకుంటే వాడిని లేపింది, గంతులు వేయించింది, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిచిన సందేశాలు ఉన్నాయి. మరి 5:2 చెప్తే 5,000 మందికి పంచిన సందేశాలు ఉన్నాయి. ఇట్లా యేసుప్రభుల వారు ఇచ్చినటువంటి సందేశాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఆయన ఉపమానాలు చెప్తూ మరి సందేశాలు తెలియజేస్తున్నాడు. కానీ మన ఎక్కువగా మన సేవా జీవితంలో మన యొక్క శైలి ఎక్కువ శాతం మనం పౌలు సందేశాలను మాట్లాడుతూ ఉంటాం. పౌలు చెప్పినటువంటి మాటని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారము అనే మాట పౌలు అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడు, దేవుడు అననిచ్చినాడు కనుక మనం ఆయనని సీరియస్గా తీసుకుంటున్నాం కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఏంటంటే ఈ మాట పౌలు అన్నాడు, దేవుడు అననిచ్చినాడు కనుక పౌలును మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పౌలు సందేశాలను చాలా సీరియస్గా మనం పట్టించుకోవాలి. చదివిన లేఖన భాగంలో సంఘానికి దైవజనుడికి ఉన్నటువంటి ఒక అన్యోన్య సహవాసం, ఏ రకమైనటువంటి సహవాసంలో సంఘ బిడ్డలు దైవజనుడితో ఉండాలి అనేటటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఒకవేళ ఉండిన ఎలా మీ గురించి నేను చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇచ్చు విషయములో మీరు తప్ప అన్నాడు. ఎంతగా వారిని ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడంటే, నిజ వాస్తవానికి మాటి మాటికి వీళ్ళు పౌలు గురించి ఆలోచిస్తున్నారు. మాటి మాటికి మరి పౌలును ఎక్కడ ఉన్నాడు, ఏం తిన్నాడు అని ఆలోచిస్తున్నటువంటి సంఘము ఈ యొక్క ఫిలిప్పీ సంఘం.
17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి నాకు చెప్పట్లేదు, మీరు మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పొగడతలేదు బాబు, మీరు వాస్తవానికి చేసినారు. మీరు నేనేదో ఈవిని ఆశిస్తున్నాను అనుకోకండి, లెక్కకు మీకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచూ ఉన్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులను ఎఫోప్రతిభు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునై ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఏంటండి, దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు వీళ్ళు పౌలు పట్ల జరిగిస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తులో ఉన్నారు. వీళ్ళేమో మరి మాటికి పౌలు అవసరతలు చూస్తున్నారు, పౌలు అవసరతలు తీరుస్తున్నారు. గలతీలేమో మాటికి పౌలును గాయపరుస్తూ ఉన్నారు కదా. 5వ అధ్యాయము గలతీలకు రాసినటువంటి పత్రికలు మనం గమనించినట్లయితే 7వ వచనం, మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మను అడ్డగించెను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియజేయును. ఏంటండి, ఇక్కడ వీళ్ళు అంటాడు 4:15, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? ఒకప్పుడు మీరు నన్ను క్రీస్తులాగా దేవుని దూతలాగా అంగీకరించిన మీరు నేటి దినమున శత్రువులాగా చూస్తున్నారు. మరి ఫిలిప్పీలు అట్లా చూస్తలే. ఫిలిప్పీలు వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా, వారి రక్త సంబంధిగా పౌలును చూస్తున్నారు. వీరు పౌలు పట్ల బాధ్యత కలిగినటువంటి సంఘముగా ఫిలిప్పి సంఘం ఉన్నది. అందుకే ఈ యొక్క సంఘంలో కొంతమంది అంట, పరలోక రాజ్యంలో వీరి విలువ చాలా ఉన్నతంగా ఉంటుంది అంటాడు. 4వ అధ్యాయము 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నా తోడుగా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి వారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! కొంతమంది పేర్లు దేవుడు అక్కడ రాసేశాడు. వీళ్ళు పౌలుకు సహకరించినారు కనుక పౌలుకు ఏ బహుమానం ఇవ్వాలనో వీళ్ళకు కూడా అదే బహుమానం ఇవ్వాలి. పౌలుకు ఏ కిరీటం అయితే ఇవ్వాలనో సహకరించిన వారికి కూడా అదే కిరీటం ఇవ్వాలని దేవుడు రాసిపెట్టినాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! దేవుని బిడ్డలారా, మరి ఇంత ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘము తనకు కుడి ప్రక్కన ఒక కుడి భుజంలాగా నిలిచి ఉన్నది. అన్ని విషయాల్లో వీళ్ళు పౌలును ఎడబాయడలేదు. ఒక విషయం కాదు, హెచ్చు విషయం మాత్రమే కాదు, వీళ్ళు చాలా మంచి క్వాలిటీస్ ఈ సంఘంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 7వ వచనంలో, నా బంధకముల యందు నేను స్వార్థపక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయమందు ఉదయంలో ఉంచుకొని ఉన్నాను. ఏంటంటే వీళ్ళు బంధకముల యందు ఆయనతో పాలివారంట. లోకంలో ఏ ఒక్కడు కూడా అట్లా బంధకాలు ఉన్నాడు అనుకో, మన పక్షంలో ఉంటాడండి. వాడు ఏ తప్పు చేయకపోయినా జైలు పడ్డాడు అనుకో, మనం వాని పేరు చెప్పడానికి ఇష్టపడం, ఆయనకు మంచి సాక్ష్యం లేదు, జైలు వేసారు ఆయనకు అని మనం విడిచిపెడతాం. కానీ ఫిలిప్పీలు అట్లా కాదు, మీరు నా బంధకములలో నాతో కూడా ఉన్నారు. చాలామంది పౌలును హత్తుకొని జీవించినారు దేవుని బిడ్డలారా. ఫిలిప్పు తిమోతి గురించి కూడా అంటాడు, నా సంఖ్యలను గురించి తిమోతి సిగ్గుపడలేదు. అందరు విడిచిపెట్టిపోయినారు పునరుత్థానం గురించి మాట్లాడినప్పుడు, కానీ కొంతమంది ఆయన నత్తుకొని ఉన్నారు. అందులో దియోనుసియు, దామరి అని స్త్రీ, వారి పేర్లు కూడా అపోస్తల కార్యంలో చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలును హత్తుకున్న సంఘముగా ఈ యొక్క సంఘం గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇది చెరసాల పత్రిక. అది ఇక్కడ ఒక మాట అన్నాడు చదివిన లేఖన భాగంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఏదైతే చేస్తున్నానో, వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డన్ ఇన్ ద స్పిరిచువల్ రియల్, అది దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. యేసుప్రభుల వారు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము మనందరికీ తెలుసు 5వ వచనంలో ఆయన అన్న మాట పౌలు జీవితంలో, వాస్తవ జీవితంలో అది వచ్చింది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడైనా నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ. ఏంటండి ఈ మాట పౌలుకు చాలా అద్భుతంగా గ్రహించిన వ్యక్తి. అందుకే నన్ను బలపరచు అన్నాడు. ఆయన యందు నేనున్నా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆయనలో నేనున్నాను, నా యందు ఆయన ఉన్నాడు గనుక
నేను ఏది చేసినా అది సక్సెస్ఫుల్గా విజయోత్సవంగా దేవుడు నాకు నిలబెడుతూ వచ్చాడు. ప్రతి స్థలములో విజయోత్సవంతో నన్ను ఊరేగిస్తూ వచ్చాడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, మనం బలపరచు వాని యందు మనం ఎంతవరకు విశ్వాసం ఉంచగలుగుతున్నాం. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. చాలామందికి నిలిచేటటువంటి మనసు ఉండదు, అస్థిరత్వం ఉంటుంది. దేవుళ్ళు నిలవడం అంటే అర్థమైంది, వాక్యములో నిలవడం. దేవుళ్ళు నిలవడం అంటే అర్థమైంది, రక్షణను కాపాడుకోవడం. దేవుళ్ళు నిలవడం అంటే అర్థమైంది, సహవాసంలో ఉండడం, అపోస్తుల బోధలో ఉండడం. ఏంటంటే ఆ యొక్క ద్రాక్ష వల్లికి మనము అటాచ్మెంట్ అయిపోయి ఉండాలి. చాలామందికి వాడు రక్షణ పొంది మారుమనసు పొంది 4 విషయాలు తెలియగానే వాడు ఇండిపెండెంట్ అయిపోతాడు. ఇంకా స్వేచ్ఛానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు. ఒకటి ప్రెజర్ నా మీద ఎందుకు, ఒకటి ఒత్తిడి నా మీద, ఒక నాయకత్వం నా మీద ఎందుకు. నాకు తెలియని సంగతి ఏముంది, బైబిల్ అంతట్లో చాలా సంగతులు నాకు తెలుసు కదా, నా ప్రార్థన దేవుడు వినడా, నేను కూడా ఉపవాసాలు చేస్తాను, అంత బక్వాస్ అది. దేవుడు అటువంటి వాడిని అసలే పట్టించుకోడు. నేటి దినాన అయ్యగారు పాస్టర్స్ మీటింగ్లో చెప్పినాడు, కోరావు సమాజం వారు దేవుని గణపరచడానికి ప్రయత్నం చేసినారు, కానీ ఇది దేవుని చిత్తం కాదు. దేవుని గణపరచడం అంటే ముందు మోషేను వాళ్ళు ఏం చేయాలి, హానర్ చేయాలి. మోషేను గణపరచాలి, మోషే నాయకత్వానికి లోబడాలి. మోషేను పట్టించుకోగానే దేవుని గణపరుస్తామంటే దేవునికి అది నచ్చినటువంటి ప్రక్రియ. ఎందుకు? సాతాను అదే పని చేసిండు. వాడు దేవుని గణపరుస్తానన్నాడు కానీ మహోన్నతుని వాడి ఇష్టపడలేడు. మహోన్నతుని చాటి ఇష్టం లేనటువంటి వ్యక్తి. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువులకు మనము అటాచ్ అయి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉండండి. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాడో వాడే బహుగా ఫలిస్తాడు. ఏంటంటే నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఉంటేనే మనం ఆశీర్వదించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసినాడు. ఇంకా పౌల సంగతి తెలుసుకోవాలి. నన్ను బలపరచు వాని యందు నేను ఏది చేసినా యేసుప్రభు ద్వారా, యేసుప్రభు నందు, యేసుప్రభు కొరకు నేను చేస్తాను. నా సొంత ఉద్దేశాలు అందులో ఉండే అని చెప్తున్నాడు పౌలు. నన్ను బలపరచువాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనేక రీతులుగా బలపరుస్తాడు. మొదటిది తిమోతికి రాసినటువంటి పత్రికలో మనకు చెప్తాడు. 2వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు ఇప్పుడు నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేస్తానని పౌలు. ఏమంటారు? మనకు బలం ఎక్కడ దొరుకుతుంది? మొదట క్రీస్తు యేసునందున్న కృపలో మనకు బలం దొరుకుతున్నది. మరి కృపను ఆశ్రయించలేము మనకు ప్రతిరోజు నీకు బలం ఎక్కడ దొరుకుతుంది? వి నీడ్ టు అప్రోచ్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే హిస్ గ్రేస్. అంతేకాదు, దావీదుకు బలం ఎట్లా వచ్చింది దేవుని బిడ్డలారా? కొరింథీయుల సమూయేలు ప్రవక్త 1 సమూయేలు 13వ అధ్యాయంలో చెప్తాడు కదా ఎలాగో బలం వచ్చింది ఆయనకు. దయచేసి 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకించను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చను. ఏంటండి? దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనం బలవంతులు ఉంటాం. నన్ను బలపరచు వాని అంటే అర్థమైంది, దేవుడు ఎట్లా బలపరుస్తున్నాడు? ఆయన కృపచేత బలపరుస్తున్నాడు. ఆయన అభిషేకం మన మీద ఉంటే మనకు బలం ఉంటుంది. ఎందుకొరకు ఈ బలం? శరీర సంబంధమైన పాపాలు చేయడానికి కాదా బలం. చాలామందికి బలం ఉంటుంది, త్రాగడానికి బలం ఉంటుంది. ఏంటండి, నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తాను ఊళ్ళల్లో. ఆయనకి వేరే పని ఏ పని శాతం అది కానీ పోయి కళ్ళు తాగడానికి శాతం అవుతుంది. కట్టె పట్టుకున్నా పోయి అనుకుంటున్నా తాగి వస్తాడు. ఇంకా వేరే పని లేవు శాతం కావు. ఎట్లొచ్చింది ఆ బలం? ఆడదాకా బలం నడుచుకుంటూ పోయి తాగిరానికి. వైన్ షాప్ పోనికి బలం వస్తుంది, వ్యభిచార కొంపులోనికి బలం వస్తుంది. కానీ మోకరించి ప్రార్థన చేయడానికి బలం రాదు, వాక్యం చదవడానికి బలం ఉండదు. ఇంకా మిగతా అన్ని పాపాలు చేయడానికి బలం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడిచ్చే బలం ఒకటి ఉన్నది. దావీదుకు దేవుడిచ్చిన బలం ఉన్నది. గొలియాతును చంపగలిగినాడు అంటే ఆయన శక్తి ఏం పనిచేసింది అక్కడ? యుద్ధము అదే బలం ఆయనది. దావీదు జస్ట్ నథింగ్ అనమాట, అక్కడ ఏం లేదు. అక్కడ ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆయన వెనకాల నుంచి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఏంటండి, ప్రత్యక్షంగా దావీదు కనబడుతున్నాడు, పరోక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు? దావీదు మీద ఉన్న అభిషేకము దావీదుకు బలం ఇచ్చింది. అంతేకాదు, 3వ విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం బలం పొందుకునేటటువంటి స్థలం గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు,
ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను, మీరు పైనుండి శక్తిని పొందుకొని వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఏంటంటే ఎక్కడి నుండి రావాలి శక్తి? మనకు పైనుండి శక్తి రావాలి. అంటే పరలోక సంబంధమైన శక్తి కావాలి. ఆత్మ సంబంధమైన ఏ కార్యం చేయడానికైనా అభిషేకం కావాలి, దేవుడి కృప కావాలి. అంతేకాదు నువ్వు పైనుండి శక్తిని పొందుకోవాలి. నాట్ దిస్ వరల్డ్లీ ఎనర్జీ. ఈ లోక సంబంధమైనటువంటి సామర్థ్యము బలము మనకు ఏం పనిచేయాలి. మనకన్నా మంచి కండలు తిరిగినటువంటి బంటులు ఎందరో ఉన్నారు. ఆడు మోకరించి ప్రార్థన చేస్తాడా, వాడు వాక్యం చదువుతాడా? వాడి బలం శరీర సంబంధమైంది. అది ఏదైనా లోకంలో పనిచేస్తుంది దేనికన్నా, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన కార్యాల దగ్గర పనిచేయదు. నీతిగా జీవించడానికి ఆ బలం పనిచేయదు. పాపాన్ని అసహించుకోవడానికి ఆ బలం పనిచేయదు. రహస్య జీవితంలో నమ్మకంగా దేవుని కొరకు బ్రతకడానికి ఆ యొక్క లోక సంబంధమైన బలం పనిచేయదు. ఆత్మ సంబంధమైన బలం ఏంటండి? ఇది దేవుని బిడ్డలకంట ఆయన ఇట్లా యాత్రలో కొనసాగుతున్న సమయంలోనే అనుగ్రహించేవాడై ఉన్నాడు కదా. పండుకున్నోనికి ఇయ్యడు దేవుడు, గమనించాలి. నా 84వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. ఎట్లా అండి? దేవుని వలన బలం పొందేటటువంటి మనిషిగా మనం ఉండాలి. యాత్ర చేస్తున్న సమయంలోనే దేవుడు మనకు బలమిస్తాడు. నడుస్తున్న దేవుని పనిలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు బలమిస్తాడు. ఈరోజు మనం ప్రార్థించడానికి పూనుకున్నాం, దేవుడు బలమిస్తున్నాడు. స్వార్థ చేయడానికి పూనుకున్నాం, దేవుడు బలమిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేయడానికి పూనుకున్నాం, దేవుడు బలమిస్తున్నాడు. వీ హ్యావ్ టు ట్రై టు అవర్ లెవెల్ బెస్ట్. నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు అవతల అనంతమైనటువంటి దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుందనే విషయాన్ని మనం మర్చిపోద్దు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. గతాన్ని మనం చూసుకున్నప్పుడు హౌ ఇట్ వాజ్ పాసిబుల్, ఎలాగో నేను చేయగలిగినాను ఇంత సువార్త, ఎలాగో నేను చేయగలిగినాను ఇంత ప్రార్థన, ఎలాగో నేను చేయగలిగినాను ఇంత ఉపవాసాలని ఆశ్చర్యపడతాం. అంటే అక్కడ దేవుని శక్తి పనిచేసింది. ఒక మనిషిగా అది సాధ్యం కాదు కదా చేయడం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని ద్వారా బలము పొందు మనుషులు ధన్యులు. ఈ లోకంలో వారు బలమైన మాటలు చేద్దాం మనల్ని ప్రోత్సహించాలంటారు, కానీ అది కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ఎవరి ద్వారా మనం బలం పొందుకోలేం. దేవుని ద్వారా మాత్రమే బలం పొందుకున్నప్పుడు అది శాశ్వతమైనది. హల్లెలూయా. సో కొంతసార్లు బ్రదర్ కొంచెం నన్ను బలపరచనంటే ఎంతసేపు బలపరుస్తుంది మనిషి అయిన వాడు కూడా? వానికి కూడా అంత బలం ఉండదు కదా. స్పిరిచువల్గా బలహీనపడ్డ వ్యక్తికి ఒకసారి 2 సార్లు మనకు చేతనంత వరకు ప్రోత్సహించే మాటలు చెప్తాం, కొంత బలపరుస్తాం. కానీ దేవుడు బలపరిస్తే ఎట్లుంటుంది? దేవుడు బలం ఇస్తే వాడు మరలా ఎప్పటికీ బలహీనుడు కాలేడు. అటువంటి బలం దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఇక్కడ పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము. మనకు అన్ని విషయాల్లో దేవుడు బలపరచాలి. మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు బలపరచాలి. దేవునికి విధేయులం అవడానికి దేవుడు మనల్ని బలపరచాలి. వాక్యం చదవడానికి దేవుడు మనల్ని బలపరచాలి. కానుకలు ఇవ్వడానికి దేవుడు మనల్ని బలపరచాలి. దేవుని పని కొరకు ఏదైనా ఆత్మ సంబంధం ప్రపంచంలో కొన్ని వందల కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం ఉపవాసాలు చేయడానికి మన బలం సరిపోతుందా అండి? సరిపోదు. ఏంటంటే వేకువని లేవాలి, నిద్రను చంపుకోవాలంటే మన బలం సరిపోతుందా? సరిపోదు. ఆన్లైన్ ప్రేయర్లు చేయడానికి మన బలం సరిపోదు. ఉపవాసాలు చేయడానికి మన బలం సరిపోదు. వాక్యం చదవడానికి మన బలం సరిపోదు. అవి గుర్తుపెట్టుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. దేవుడు బలపరచాలి. అందుకే పౌలుకు అన్నీ ఇదంతా తెలుసారే, ఆయన ఉన్నాడు బలపరిచేవాడు. ఒక మనిషిగా నా బలమేం లేదు, నేను పాపులలో ప్రధానుడను, నేను బలహీనుడను ఎన్నోసార్లు చెప్పుకున్నాడు కదా ఆయన. నేను బలహీనుడను, నా యందు ఏ మంచి లేదని చెప్పినాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా మనం గమనించాలి. బలహీన స్థితిలో అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా అని పౌలు అన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంది? నా కృప నీకు చాలును. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన మన బలహీనతల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన శక్తి మన యందు పరిపూర్ణము చేయవాడై ఉన్నాడు. 12వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నాడు. ఏంటండి? క్రీస్తు శక్తి రావాలి. అది మనల్ని బలపరిచే శక్తి. అడుగుదాం మరొకసారి, అయ్యా పౌలుని ఏ శక్తి అయితే బలపరిచిందో, పౌలుని ఏ హస్తం అయితే బలపరిచిందో, పౌలును బలపరిచిన దేవా
మమ్మల్ని బలపరచడం కూడా మీరు దిగిరండి అన్ని విషయాలు. మేము సంఘం కట్టడానికి మమ్మల్ని బలపరచండి. నీ యొక్క సంకల్పం నెరవేర్చడానికి మమ్మల్ని బలపరచండి. ఈ తరంలో చిత్తాన్ని లోకంలోకి తీసుకెళ్ళడానికి మమ్మల్ని బలపరచండి. ప్రతి విషయంలో మీ బలం మాకు కావాలి. జ్ఞానం దయచేయండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. లెట్ us pray, టేక్ ఎ న్యూ డిసిషన్. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని బలపరచువాడుగా మీరు దిగి వచ్చినారు. మీరు బలం ఇస్తున్నారు కనుక ఏదైనా మేము చేయగలుగుతున్నాం. మీరే కనుక బలం ఇవ్వకపోతే ఒక స్టెప్ కూడా మేము ముందుకు వేయలేమయ్యా. ఆత్మీయ జీవితంలో కృప చూపించండి తండ్రి, దిగిరండి అయ్యా. మరొకసారి విత్తబడ వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. నీకు స్తోత్రాలు దైవమా. మరి ఎందరైతే ఆన్లైన్ ద్వారా ఒక సందేశాన్ని విన్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి. మరలా రేపటి దినంలో మీ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల, మీ కంచ, మీ భద్రత నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, ప్రవేశ నామాన్ని సంపూర్ణ అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.